RTI Live News. Ask for right. గట్ల కానాపూర్ గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్. ఆ తర్వాత వారు మండల పరిషత్ స్కూల్ మరియు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రానికి ప్రభుత్వ పరంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సద్గుర, ఎంపీఓ పుష్ప, కార్యదర్శి మోహన్, ప్రధాన ఉపాధ్యాయులు శివారెడ్డి, స్కూల్ చైర్మన్ మనీషా, మద్దిలేటి చక్కారవి తదితరులు పాల్గొన్నారు. स्कूल बिल्डिंग नहीं ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మూడు సార్ మొత్తం అంగన్వాడీ సెంటర్స్ మూడు ఉన్నాయి యాప్లికేషన్ ఒకటి ఇక్కడ సార్ ఒక్క నిమిషం లైట్ ఇది స్కూల్ అంగన్వాడీ సేమ్ కిచెన్ ఉందా? స్కూల్ సార్ ఇది సేమ్ కిచెన్ కిచెన్ సేమ్ లైట్ కిచెన్ ఇక్కడ సెపరేట్ కిచెన్ ఇక్కడ ఉందా? ఇది ఒక రూమ్ లోనే. ఎంత మంది పిల్లలు ఉన్నారు? 10 మంది ఉన్నారు సార్. ఇది అక్కడ ఉన్నారు స్కూల్లో పోయిన వాళ్ళందరూ ఆయన లేదు సార్. మాకు రిటైర్మెంట్ అయింది కదా సార్. మేము అక్కడ ఊర్లోకి తిరిగే వరకు అక్కడ. ప్రెగ్నెంట్ ఎంత మంది ఉన్నారు? 5 మంది ఉన్నారు సార్. ప్రెగ్నెంట్ 3 వస్తారు సార్ భోజనానికి. బాలింతలు కూడా వస్తారు. చెకప్ చేస్తున్నారా? ఏఎన్ఎం వస్తున్నారా? సార్ మాకు బిల్డింగ్ కొద్దిగా చూడండి సార్. ఆ బిల్డింగ్ కంప్లీట్ చేస్తే ఈ అంగన్వాడీ ఎక్కడ షిఫ్ట్ చేస్తారు? ఇంకొక సెంటర్ నాది లోపల ఉంది సార్, ఊర్లో మీరు ఎక్కడ షిఫ్ట్ చేయాలి? ఒకటేమో తాండల సార్, రెండేమో గ్రామ పంచాయతీ. రెంట్ దొరుకుతలేదు సార్, సరైన ఇల్లు దొరుకుతలేదు. మీరు ఇది సేమ్ బిల్డింగ్ ఇప్పుడు ఇక్కడ కూడా 12 మంది ఉన్నారు. 10 మెంబర్స్ 10 మంది ఉన్నారు. మీరు ఇక్కడే షిఫ్ట్ చేస్తే సేమ్ బిల్డింగ్ మీరు 2 సెంటర్లో పెట్టుకుంటే ప్రాబ్లం అరే చాలా యూజ్ చేయవచ్చు. ఏ ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఏముండదు కానీ అట్లా ఒక వేరే వేరే ఉంటే సరుకులు అవన్నీ. అది ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ డిఫరెన్స్ ప్రెసెంట్ విలేజ్ లో నడుస్తుంది సార్ ఒక సెంటర్, అది ఇక్కడికి షిఫ్ట్ చేస్తుంటా అంటుందా? అదేనా ఈ ఒక సెంటర్ ఎప్పుడు నడుస్తుంది. మీరు ఆ ఇంకొక సెంటర్ కొత్త బిల్డింగ్ లో పెట్టారు. ఇది సేమ్ బిల్డింగ్ 5 మీటర్ ఎంత మంది? 20 మంది. గర్భవతులు ఒక 12 20 మంది. రూమ్ పెద్ద శాంక్షన్ అయితే అది డోర్స్ అవి ఫ్లోరింగ్ లాగితే కిచెన్ షెడ్ అక్కడ చేస్తే ఒక రూమ్ ప్రిపేర్ చేస్తే కిచెన్ షెడ్ కోసం ఇక్కడ మొత్తం అట్లనే రెంట్కు దొరకట్టు అక్కడ అంతా పైన నుంచి అక్కడ వస్తుంది. చేస్తాను. కష్టం ఉంది ఇంట్లో. అవును.